ప్రజల హృదయాలలో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడం, భారత జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం హర్ఘర్ తిరంగా లక్ష్యమని ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా యువజన సర్వీసులు శాఖ, క్రీడా ప్రాధికారిక సంస్థ, పర్యాటక శాఖ, శ్రీకాకుళం నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీకి స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛ వాయువులు అందజేసిన స్వతంత్ర సమర యోధుల పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఇటువంటి కార్యక్రమాల ద్వారా కలుగుతుందన్నారు. నాటి పోరాటంలో త్రివర్ణ పతాకం ప్రతి ఒక్కరిలో స్వతంత్ర కాంక్షను రగిలించిందని గుర్తు చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్ నుండి కోడి రామ్మూర్తి స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఓబులేష్, సెట్ శ్రీ సిఇఓ ప్రసాదరావు, డిఎస్డిఓ కె శ్రీధర్, పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, నెహ్రూ యువ కేంద్ర అధికారి ఎన్ ఉజ్వల్, ఇతర జిల్లాధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 1947 నుంచి కూడా ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం మనం. అయితే 1947 తర్వాత పుట్టినటువంటి మనందరికీ కూడా స్వాతంత్రం విలువ తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ మనం స్వాతంత్రంలో ఉన్నాం కాబట్టి స్వాతంత్రం ఉన్నదానికి లేనిదానికి మనకు తేడా లేదు. అంతకంటే మునుపు పుట్టి అంతకంటే మునుపు స్వాతంత్రం లేక ఇబ్బంది పడినటువంటి వాళ్ళకి తెలుస్తుంది స్వాతంత్రం అంటే ఏంటో. అయితే ఈ కొత్త జనరేషన్కి, భవిష్యత్ తరాల వారికి కూడా స్వాతంత్రోద్యమ నాయకులు ఏ పోరాటం అయితే చేసి స్వాతంత్రాన్ని సంపాదించారో ఆ స్ఫూర్తిని ఒక్కసారి కొత్త తరానికి కూడా తెలియజేయడం కోసం, వారి నుండి స్ఫూర్తి పొంది మన విధి నిర్వహణలో జాతి సమైక్యత కోసం, సమగ్రత కోసం పనిచేయడానికి, పాటుపడడానికి, మనలో మళ్ళీ ఒక ఉత్తేజాన్ని రేకెత్తించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలా యాక్టివిటీస్ చేస్తాయి. అందులో భాగంగా స్వాతంత్రము వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా గత 2-3 సంవత్సరాలుగా కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి పేరుతో భారత ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క ఇండిపెండెన్స్ డేలో దేశ ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని యొక్క